కేపీ గారు సుభాష్ చంద్ర మీద దగ్గరికి వెళ్ళి చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు. ఈ ఆస్తి అంతా భూమిదే కదా, మీరు తినే తిండి ఉన్న ఇల్లు అన్ని భూమి పెట్టిన భిక్ష అని అందరి ముందు సుభాష్ని నిలదీసి అడుగుతూ ఉంటారు. కేపీ మాటల్లో నిజముంది అని సుభాష్ చంద్ర రియలైజ్ అవుతారు. ఈ ఆస్తి నాకు అవసరం లేదు, రేపే లాయర్ని పిలిపించి మొత్తం భూమి పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తాను అని అనౌన్స్ చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న అపూర్వ మరియు నక్షత్ర చాలా షాక్ అవుతారు. 20 ఏళ్లుగా కాపాడుకున్న ఈ ఆస్తిని ఒక్క క్షణంగా భూమికి ఇచ్చేస్తారా అని అపూర్వ కోపంగా తలుచుకుంటూ ఉంటుంది. అపూర్వ ఆస్తిని దక్కించుకోవడానికి ఒక కుట్రమైన ప్లాన్ వేస్తూ ఉంటుంది. భూమిని చంపడానికి చాలా ప్రయత్నాలు చేస్తాను కానీ తను తప్పించుకుంటుంది. అందుకే ఇప్పుడు చేతు మొదలైన నరకాలి అని సుభాష్ చంద్ర ఏదో చేయాలని డిసైడ్ అవుతారు. మావయ్య రాత్రికి భూమి దగ్గరికి వచ్చి అపూర్వ చేస్తున్న కుట్ర గురించి చెప్తాడు. మీ నాన్నని నిస్సహాయస్థితిలో పడేయాలని చూస్తున్నారు అని భూమిని అలర్ట్ చేస్తాడు. తన నాన్నకి ఏమవుతుందో అని భూమి చాలా భయపడుతూ ఉంటుంది. మీరే నాన్నని కాపాడాలి అని కదా మామయ్య అని ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. కానీ మావయ్య నేను చెప్పిన మీ నాన్న వినడు అని నిస్సహాయ స్థితిలో చెప్తూ ఉంటాడు. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం.